మన మెయిన్ పిల్లర్ మధురా శ్రీధర్ గారినే మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ కంఫర్ట్ సార్, ఎట్లయినా పర్లేదు. అందరికీ నమస్తే. సో టైం వచ్చేసింది. దాదాపు ఒక 1.5 year ఆఫ్ హార్డ్ వర్క్, నిజాయితీగా కష్టపడ్డాము మంచి సినిమా చేయాలని, మీనింగ్ఫుల్ సినిమా చేయాలని. సో ఫస్ట్ నుంచి కూడా యాజ్ అ ఫిల్మ్ మేకర్ మనం చేస్తున్న సినిమాలో ఎంతో కొంత ఒక చిన్న మెసేజ్ క్యారీ చేయాలని ఉంటుంది నాకు. సంహవ్ కథ సెలెక్ట్ చేసే ముందు నా అన్ని సినిమాలు కూడా, ఒక సినిమా తప్పించి మిగతా అన్ని సినిమాలు కూడా ఏదో ఒక మెసేజ్ క్యారీ చేస్తుంది ఇప్పటి వరకు. సో చాలామంది చెప్తుండేవారు, మీరు మెసేజ్ క్యారీ చేసే సినిమాలు చేస్తున్నారు, బట్ చిన్న ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందేమో చెప్పాల్సిన మెసేజ్ అని అడుగుతుండేవారు. సో ఐ థాట్ వెన్ సంజీవ్ కేమ్ అప్ విత్ సంతాన ప్రాప్తిరస్తు, మెసేజ్ విత్ రైట్ డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్స్ ఉంది అని నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. సో వి డిడ్ అవర్ బెస్ట్. చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. విక్రాంత్ డిడ్ ఫ్యాబ్లెస్ జాబ్. అంటే ఇంత బోల్డ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవడం, తను తెలుగు ఇండస్ట్రీలో అంటే మంచి మంచి కథలు చెప్పడానికి హీఈస్ గివింగ్ ఎ స్కోప్ అనమాట. నాకు ఐ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ విక్రాంత్ ఈజ్ సూటబుల్ టు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్కి చాలా సూటబుల్ అవుతాడు. అండ్ ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్స్ ఎవరైనా ఫిలిం మేకర్స్ చెప్పాలి అనుకుంటే హీఈస్ ద బెస్ట్ అంటే సూటబుల్ హీరో నౌ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో ఆ విధంగా సంతాన ప్రాప్తిరస్తులో హీ డిడ్ ఫ్యాబులస్ జాబ్. అండ్ చాందిని చౌదరి చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేసింది. అండ్ మురళీధర్ గౌడ్, విక్రాంత్, చాందిని చౌదరి, మురళీధర్ గౌడ్ ఈ మెయిన్ పిల్లర్స్. దీనికి తోడుగా తరుణ్ భాస్కర్ జాకిరెడ్డిగా అసలు చాలా అద్భుతంగా చేశాడు. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం, తాగుబోతు రమేష్, ఇలా అందరూ వెల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ఇది సంతాన ప్రాప్తిరస్తు. అంటే మనం చెప్తాం యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా మనం ఎక్సైట్ అయ్యి చెప్తాం, కానీ నేను ఈరోజు కాన్ఫిడెంట్గా నవ్వుతూ మీ ముందు ఎందుకున్నాను అని అంటే, నిన్న వేసిన ప్రీమియర్ షోలు, నిన్న వైజాగ్లో ప్రీమియర్ షో కానీ, ఇక్కడ హైదరాబాద్లో ట్రిపుల్ ఏలో చేసిన ప్రీమియర్ షో కానీ, దే జస్ట్ ఎంజాయిడ్. అంటే ఆడియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ చాలా టెరిఫిక్గా ఉండింది. సో వీఆర్ సో హ్యాపీ టుడే. అండ్ ఈరోజు నైట్ మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్తోనే 6 ప్రీమియర్స్ ఓపెన్ చేసాము, 6 స్క్రీన్స్లో హైదరాబాద్లో. సో వీఆర్ సో హ్యాపీ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ప్రౌడ్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు. సో అన్నీ ఇంకా ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ రేపు November 14 రోజున మీ ముందుకు వస్తున్నాము. మంచి కథలు చెప్పడానికి ఒక స్కోప్ ఇవ్వండి. నిజంగా వెరీ గుడ్ స్టోరీ. ఒక చిన్న సమస్యను అంటే నేను ఎప్పుడు ఏం ఫీల్ అవుతానంటే, మనం తీసే సినిమాలు అంటే సిన్సియర్గా సినిమాలు తీయాలి అని అంటే మన సమాజం నుంచి, మన సొసైటీ నుంచి వచ్చిన కథలు చెప్పగలిగితే చాలా ఇంట్రెస్టింగ్గా తయారవుతాయి. అది మలయాళం ఇండస్ట్రీ కానీ తమిళ ఇండస్ట్రీ కానీ బాగా చేస్తారు. సో మనం కూడా ఆ కోవలో కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము, కొన్ని వస్తున్నాయి. ఆ కోవలోకి చెందిన ఒక సిన్సియర్ సినిమా సంతాన ప్రాప్తిరస్తు. రీజన్ ఏంటంటే, మనము జనరల్గా అంటే పర్సెప్షన్ ఏంటంటే తెలుగు కమర్షియల్ సినిమా పర్సెప్షన్ ఉంటుంది. బట్ లాస్ట్ ఒక 15-20 ఇయర్స్గా తెలుగు సాహిత్యానికును మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక చిన్న దూరం పెరిగింది. ఎందుకనంటే తెలుగు సాహిత్యం అసలు లాస్ట్ 20 ఇయర్స్లో ప్రచురింపబడలేదు. లాస్ట్ 2-3 ఇయర్స్ మన వెంకట సిద్ధారెడ్డి బుక్స్ పబ్లిష్ చేసి కొంచెం సాహిత్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు. సో ఆ గ్యాప్ చాలా జరిగిందనమాట తెలుగు సాహిత్యానికున్న సినిమా ఇండస్ట్రీకి. అందువల్లనే మనం ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయామేమో అని నేను అనుకున్నాను. సో ఇప్పుడు అంటే ఇలాంటి సినిమాలు, సంతాన ప్రాప్తిరస్తు లాంటి సినిమాలు, సిన్సియర్ సినిమాలను నిజంగా ఎంకరేజ్ చేయగలిగితే డెఫినెట్లీ మంచి మంచి సినిమాలు ముందు వచ్చే అవకాశం చాలా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. లాస్ట్ 15 సంవత్సరాలుగా నమ్ముతున్నాను, స్టిల్ నమ్ముతున్నాను. సో జస్ట్ గివ్ అస్ all the best wishes and I'm sure tomorrow we are going to be the winners. Thank you so much. మాట్లాడిందంతా ఏం రాలేదు, ఎక్కడి వరకు వచ్చింది అది మళ్ళీ.
చెప్పండి, లాస్ట్లో ఎక్కడి నుంచి మిస్ అయింది? సాహిత్యం దగ్గర నుంచా? సాహిత్యం అని చెప్పారు కదా సార్, అక్కడి నుంచి చెప్పండి. డన్. హలో మైక్. యా సార్, ప్లీజ్ సార్. మైక్ టెస్టింగ్ 1 2 3. ఓకేనా? యా. సో అందరూ అంటే ఇండియా వైడ్ కూడా ఒక తెలుగు సినిమాను ఒక కమర్షియల్ సినిమాగా బాగా చూస్తారు. వీఆర్ వెరీ ప్రౌడ్. అట్ ద సేమ్ టైం మలయాళం సినిమాలకు చాలా మంచి ఆదరణ ఉంటుంది. చిన్న సినిమాలు తీస్తారు, తమిళ్ మలయాళం సినిమాలలో చిన్న సినిమాలకు ఇండియా వైడ్ మంచి ఆదరణ ఉంది. మన తెలుగు చిన్న సినిమాలకు కూడా ఇండియా వైడ్ ఆదరణ దొరుకుతుంది మనం కనుక సిన్సియర్గా ప్రయత్నం చేస్తే. రీజన్ ఏంటంటే తమిళ్ మలయాళం కన్నడ ఇండస్ట్రీలో సాహిత్యం, వాళ్ళ సాహిత్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. గత 15 సంవత్సరాలుగా మన తెలుగు సాహిత్యానికి కొంచెం నిజంగా మనం దూరం అయ్యాము. ఒక 2 జనరేషన్లు దూరం అయిపోయింది తెలుగు సాహిత్యానికి. సో వెంకట సిద్ధారెడ్డి మిత్రుడు వెంకట సిద్ధారెడ్డి అన్వీక్షికి పబ్లికేషన్ అని పెట్టేసి ఒక 100 పుస్తకాలు ముద్రించాడనమాట. ఏంటి అని అడిగితే తను ఒకటే చెప్పాడు, బీయింగ్ ఎ ఫిల్మ్ మేకర్ I found that there is a wide gap between Telugu cinema and Telugu literature. ఈ రెండింటి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. దీన్ని ఫిల్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ తెలుగులో మంచి మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు దొరకడానికి ఆస్కారం ఉంటుంది అనేది తన అభిప్రాయం. నిజంగా తన అభిప్రాయంతో ఏకీభవిస్తాను. అలా ఒక మంచి ఉద్దేశంతో తీసిందే సంతాన ప్రాప్తిరస్తు. ఒక సొసైటీ నుంచి తీసుకున్న ప్రాబ్లము ఎంటర్టైనింగ్ వేలో చేసిన సినిమా. సో సంతాన ప్రాప్తిరస్తు సక్సెస్ చాలా కొత్త కొత్త సినిమాలకు రావడానికి దోహదం చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. సో లాస్ట్ 15 ఇయర్స్గా అదే నమ్మాను, ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నాను. సో డెఫినెట్లీ వీ నీడ్ యువర్ ఆల్ ద బెస్ట్ విషెస్ టు అస్ ఫర్ టుమారో. సో ఫింగర్స్ క్రాస్డ్, no not fingers crossed, it's victory for sure tomorrow because of yesterday's premiere shows. So thank you so much for all the support. We'll look forward for tomorrow's success, mate. Thank you.